తర్వాత జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని వేడుకుంటున్నాము. అన్న ఎటు మమ్మీ అమ్మా ఇంకా జరుగు ఏం కాదు పోనీ అటు చూడు. ఇట్లా చేతి ఏం అంతే ఒకరి మీద ఒకటి ఇట్లా మనం ఈ సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. జై జవాన్, 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 జై జవాన్. మాత మాత పడేటట్టు జరుగులు కొంచెం సుజాతమ్మ కొంచెం పొట్టిలేదు అసలు కూర్చొని మా బెల్లంపల్లి ముద్దు బిడ్డ శ్రీనివాస్ తమ్ముడు బిఎస్ఎఫ్లో దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి తరుణంలో మా బెల్లంపల్లి పట్టణానికి తన స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా మా నవదుర్గ ఉత్సవ కమిటీ వాళ్ళను ఆ జవాన్ తమ్ముడిని సత్కరించుకునే అదృష్టం మాకు కలిగినందుకు మేము ధన్యులం. మరి కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం పనిచేయడం అంటే మామూలు మాటలు కాదు. ఒకరోజు కుటుంబాన్ని ఎటన్నా పోయేద్దామని అంటేనే మాకు ఫోన్ వచ్చింది, మా పిల్లలు వెళ్తారు, స్కూలుకు పోవాలి, బడికి పోవాలి, భార్య ఫోన్ చేస్తుంది, అక్క ఫోన్ చేస్తుంది, తల్లి ఫోన్ చేస్తుందని ఇప్పటి రోజుల్లో కుటుంబాలని, భార్య పిల్లలను, తల్లి కన్న వారిని, కట్టుకున్న వారిని దేశం కోసం వదిలిపెట్టి దేశ రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న వాటి నా జవాన్లను సత్కరించుకోవడం అనేది అది మహాభాగ్యంగా మేము అనుకుంటున్నాం. మరి ఇలాంటి జవానుల కన్న తల్లులకు, వాళ్ళ భార్యలకు కూడా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాం. ముందుగా వాళ్లకు వందనాలు తెలిపాలి. ఇతని కన్న తల్లికి పెళ్ళి అయినా కూడా దేశం కోసం నువ్వు పనిచేస్తున్నావు అని చెప్పేసి, దేశం కోసం పనిచేయ అని చెప్పేసి, నేను ఇక్కడ పిల్లలను సాత్తా అని చెప్పేసి అతని సహధర్మచారిని కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకనంటే వాళ్ళ గొప్పతనం ఉంటుంది. ఇంట్లో వాళ్ళు సహకరిస్తేనే ఏదైనా. మరి ఇలాంటి జవాన్లను సత్కరించుకునే అదృష్టం బస్తీవాసులకు కలిగినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జవాన్, జై